కళ్ళు మూసుకో, చేతులు జోడించు, నమస్కారం లాగా తల వంచు. నేను చెప్పారు కళ్ళు తెరవద్దు. సిల్వ దగ్గరికి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకో. చెప్పు, ప్రభా నా తప్పులు నా పాపం నీ దగ్గర ఒప్పుకుంటున్నా. యేసు ప్రభా నువ్వు సిలువలో చనిపోయినావు, తిరిగి లేచినవని నేను నమ్ముతున్నా. అందరి పాపానికి శిక్ష తీసుకున్నావు, నా పాపానికి కూడా నువ్వు శిక్ష తీసుకున్నావు నమ్ముతున్నా. నా తప్పులు నా పాపం నీ దగ్గర ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించు ప్రభా అన్నాడు. నా ఆత్మలో నీవు వచ్చి నివాసముండు. ప్రతి విధమైన రోగం నాలో నుంచి తీసివేయి ప్రభా. నువ్వు పొందిన గాయాలతో నేను స్వస్థపడ్డా కదా ప్రభా, నాలో రోగం మిగులు తీసివేయి ప్రభా. నేను నమ్ముతున్నా నువ్వు పొందిన గాయాలతో నేను స్వస్థపడ్డానని నమ్ముతున్నా ప్రభా. హల్లెలూయా. నా శాపం నువ్వు తీసుకున్నావు. మా తాతల కాలం నుంచి మరి చేసిన తప్పులను బట్టి వచ్చిన శాపాలు, నా తప్పులు, నా తల్లిదండ్రుల తప్పులు, నా మాటలను బట్టి వచ్చిన శాపాలు తొలగించు. మంత్రక్రియల నుంచి నన్ను విడిపించు, మనుషుల ఏడుపుల నుంచి నన్ను విడిపించు. నీవు మోపని ప్రతికాడి తీసివేయి ప్రభా. నా నుంచి, నా కుటుంబం, నా సంఘం సేవ నుంచి తీసే. హల్లెలూయా. నా దారిద్ర్యం నువ్వు తీసుకున్నావు కదా ప్రభా, నన్ను దీవించు, నా సరిహద్దులు విశాలపరచు. నువ్వు రారాజు కదా, నీ తగ్గట్టు నన్ను ఉంచు. నా కొరకు వనరులు సృజించు. అప్పులు తీర్చుకోవడానికి నాకు సమృద్ధి పంపు. నీ గుప్పిలి విప్పు, ఆకాశపు వాకిళ్ళు విప్పు. నీ రక్త ప్రోక్షణున్న సంరక్షణ, నీ దేవదూతల సంరక్షణ నాకు అనుగ్రహించు ప్రభు. నీ రూపులోకి నన్ను మార్చుకో. నీవు ఉండే స్థలంలో నేను ఉండాలి ప్రభా. నీతో కలిసి నేను వెళ్ళాలి. భూమి మీద నాతో నా ఆత్మలో ఉండు. దేహం విడిస్తే నీ దగ్గర తీసుకోవు ప్రభా నన్ను. హల్లెలూయా. నేను ధర చెల్లిస్తా, నా వంతు ప్రయత్నం చేస్తా మానకుండా. నన్ను ఆదుకో ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆత్మతో నింపు, పరిశుద్ధాత్మతో నన్ను నింపు. పవిత్రపరచు నన్ను, పరిశుద్ధాత్మతో నింపు నన్ను. పరిశుద్ధాత్మతో నడిపించబడితే వారే దేవుని కుమారులట. పరిశుద్ధాత్మతో నింపు, పరిశుద్ధాత్మతో నడిపించు ప్రభా అని అడుగు. ఆఖరి ఊపిరి వరకు, నీ రాకడ వరకు తొట్టిల్లకుండా నన్ను నిలబెట్టు. నిందారహితంగా నన్ను నిలబెట్టు ప్రభా. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేనని పలుకు. అట్లా కళ్ళు మూసుకో. ఇప్పుడు సైతానికి ఆజ్ఞాపించేది, మా తాతల కాలం నుంచి వారు మొక్కిన ఆ శక్తులన్నీ నన్ను, నా చెందిన వారిని, నా కలిగిన సమస్తాన్ని ఇప్పుడు విడిచిపోవాలని యేసుక్రీస్తు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. మా తాతల కాలం నుంచి వారు చేసిన తప్పులను బట్టి, నా తల్లిదండ్రుల తప్పులు, నా తప్పులు, నా మాటలను బట్టి నాకు వచ్చిన శాపాలు, నన్ను, నా చెందిన వారిని, కలిగిన సమస్తాన్ని ఇప్పుడు విడిచిపోవాలని యేసుక్రీస్తు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు మోపని ప్రతి కాడి నన్ను, నా చెందిన వారిని, కలిగిన సమస్తాన్ని ఇప్పుడు విడిచిపోవాలని యేసుక్రీస్తు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. పరలోకపు ఉద్దేశాలే నా ఎడల, నా చెందిన వారి ఎడల, నా కలిగిన సమస్తం ఎడల నెరవేరాలని యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు ప్రభు రక్తంలో ఉన్న సంరక్షణ, ఆయన దేవదూతల సంరక్షణ నా కొరకు, నా చెందిన వారి కొరకు, నా కలిగిన సమస్తం కొరకు నేను స్వాతంత్రించుకుంటున్నాను. ఒక్క నిమిషం హల్లెలూయా, హల్లెలూయా అని పలుకు. స్తుతుల సింహాసనం వేద్దాం దేవునికి. మన జీవ ఫలం అర్పిద్దాం మన దేవునికి. ఇప్పుడు పలుకు. మంత్రక్రియలన్నీ నన్ను, నా చెందిన వారిని, కలిగిన సమస్తాన్ని ఇప్పుడు విడిచిపోవాలని యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను.
నాకు నా చెందిన వారికి కలిగిన సమస్తానికి విరోధంగా ఉన్న మనుషుల ఏడుపులన్నీ యేసుక్రీస్తు నామములో నేను నాశనం చేస్తున్నాను, నేను తొలగిస్తూ ఉన్నాను. అట్లా కళ్ళు మూసుకో, దేవునితో నిబంధన చేయిస్తా. నేను పలికినాక విని అర్థం చేసుకుని మంచి పలుకు. నీకు ఇష్టం ఉంటేనే పలుకు, బలవంతం లేదు కదా. దేవుని దగ్గర బొంకొద్దు. దేవునితో నిబంధన చేస్తే మరి నిలబెట్టుకో. నిబంధన నువ్వు నిలబెట్టుకోకపోతే నిలదీసి అడుగుతాడు కదా దేవుడు. ఆ భయంతో నిబంధన చేయి. మతం కాదు, ఆచారం కాదు, బలవంతం లేదు, నీ ఇష్టం అది. కాపరిగా దేవునికి అంటుకట్టే ప్రయత్నం చేస్తున్నా నేను. నీకు ఇష్టమైతే నాలాగా పలుకు నా వెంట. యేసు ప్రభువా, ఈరోజు ఈ రీతిగా ఇప్పటి నుంచి నేను బ్రతుకుతానని నీతో నిబంధన చేస్తున్నాను. నా నిబంధన నిలబెట్టుకోవడానికి నీ సహాయం కోరుతూ ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, నా జీవితంలో మొదటి స్థలం నీకే అని నీతో ప్రమాణం చేస్తున్నాను. యేసు ప్రభువా, నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను. వాక్యము సర్దుకోకుండా జరిగిస్తాను. అవసరమైతే నా ప్రాణం ఇస్తా కానీ నిన్ను విడిచిపెట్టను. నీ ఎడల నా ప్రేమలు చల్లారను, నిన్ను విడిచిపెట్టనన్నాడు. యేసు ప్రభువా, ఏ పిలుపుతో నన్ను పిలిచిన, ఏ దారి నన్ను నడిపిన ఇష్టంగా నేను లోబడతాను. సమ్మతించి నిన్ను వెంబడిస్తాను. యేసు ప్రభువా, ఈరోజు నుంచి నేను నీ కొరకు బ్రతుకుతాను. నా తోచినట్టు చెయ్యను, నువ్వు చెప్పినట్టే బ్రతుకుతాను. ఎప్పుడైనా ఎక్కడైనా నీకు తగ్గట్టు బ్రతుకుతా నేను. శక్తి నీ ప్రభువా, నీ నామములో ఉన్న బలము, జయము నాకు అనుగ్రహించు. యేసు ప్రభువా, నా జీవితం ఈరోజు రేపు నా నిత్యత్వం నీతో ముడిపెట్టుకుంటున్నాను. ఇది ఎప్పటికీ నిలిచే తీర్మానం. నా తీర్మానం పైన ముద్ర వేయి ప్రభు, స్థిరపరచు ప్రభు. యేసు ప్రభువా, నా జీవితాన్ని బట్టి నీకు ఉన్నత మహిమ కలగాలని కోరుకుంటున్నాను. నా వంతు ధర చెల్లిస్తాను. మానకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను. నాకు జయమే ప్రభువా. యేసు ప్రభువా, నీవు నా పాలిభాగం, నా స్వాస్థ్యం, నా సర్వం నీవే ప్రభువా. నిన్ను కోరుకుంటున్నాను, నీ కొరకు ఆశపడుతున్నాను, నీతో నీ ముడి పెట్టుకుంటున్నాను. యేసు ప్రభువా, సిలువలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నాకు నా చెందిన వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. యేసు ప్రభువా, నమ్మకమైన సృష్టికర్త, నా ప్రాణం, ఆత్మ, శరీరం నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. నా ఆఖరి ఊపిరి వరకు, నీ రాకడ వరకు తొట్టిల్లకుండా నన్ను కాపాడు. నిందారహితంగా నన్ను నిలబెట్టు. నా పిలుపులు నన్ను వాడుకో. నీ సాక్షిగా నన్ను ఫలింపచ్చు. ఆత్మఫలం నాలో కలిగించు. నీ రూపులోకి నన్ను మార్చుకో ప్రభా. నీ మహిమంతా నాకు చూపు. నువ్వు నాతో ఉండాలి. నా జీవితంలో నీ శక్తి చూపు. నీ మంచితనం అంతా నా జీవితంలో చూపు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అట్లా కళ్ళు మూసుకో. యేసు ప్రభు రక్తం గురించి సైతానుకు సాక్ష్యం ఇచ్చేది పలికిపిస్తా.
ప్రకటన గ్రంథంలో గట్టి పలుకు. ప్రకటన గ్రంథంలో 12:12 రాయబడిన రీతిగా గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తమిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు అపవాదిని జయించిరి అని రాయబడి ఉంది. కాబట్టి సైతానా, యేసుప్రభు రక్తం గురించి నేను నీకు ప్రకటిస్తున్నాను. కొలస్సీ 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన రీతిగా యేసుప్రభు రక్తంతో నన్ను విమోచించినాడు. ఆయన నా పాపం క్షమించినాడు. కాబట్టి సైతానా, నా పైన, నా చెందిన వారి మీద, నా కలిగిన సమస్తం మీద నీకు ఎటువంటి హక్కు లేదు, ఎటువంటి అధికారం లేదు. యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నన్ను, నా చెందిన వారిని, కలిగిన సమస్తాన్ని ఇప్పుడు విడిచిపోమ్మని, ఇంకెప్పుడు మా దగ్గర రావద్దని యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. రోమా 5:9 రాయబడిన రీతిగా ఆయన రక్తాన్ని బట్టి నీతిమంతునిగా ప్రభు నన్ను తీర్చినాడు. కాబట్టి సైతానా, నా మీద, నా చెందిన వాళ్ళ మీద, కలిగిన సమస్తం మీద నీకు ఎటువంటి హక్కు లేదు, నీకు అధికారం లేదు. కాబట్టి మమ్మల్ని విడిచిపోమ్మని, మా కుటుంబాలు విడిచిపోమ్మని, మా సంఘం సేవ విడిచిపోమ్మని, ఇంకెప్పుడు మా దగ్గర రావద్దని యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. 1 కొరింథీ 6వ అధ్యాయం 13 నుంచి 20 వరకు రాయబడిన రీతిగా గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి యేసుప్రభు తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. నన్ను యేసుప్రభుకు మందిరముగా మార్చుకున్నాడు. కాబట్టి సైతానా, నా మీద, నా చెందిన వాళ్ళ మీద, నా కలిగిన సమస్తం మీద నీకు ఎటువంటి హక్కు లేదు, అధికారం లేదు. కాబట్టి నన్ను, నా చెందిన వాళ్ళను, నాకు కలిగిన సమస్తాన్ని ఇప్పుడు విడిచిపోమ్మని, ఇంకెప్పుడు మమ్మల్ని ముట్టొద్దని యేసుక్రీస్తు నామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వరకు రాయబడిన రీతిగా మేము వెలుగులో నడిచినట్లయితే, దేవునితో సహవాసం చేసినట్లయితే యేసుప్రభు రక్తం ప్రతి పాపము నుంచి మమ్మల్ని పవిత్రంగా తీరుస్తుంది. కాబట్టి సైతానా, నా మీద, నా చెందిన వాళ్ళ మీద, మాకు కలిగిన సమస్త మీద నీకు ఎటువంటి హక్కు లేదు, అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని విడిచిపోమ్మని, ఇంకెప్పుడు మా దగ్గర రావద్దని యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా. సరేంసేపు నేను నడిపిన ప్రార్థన కళ్ళు మూసుకో, నువ్వు ప్రార్థించు. నీ మహిమంతా నా చూపు ప్రభు అని అడుగు. నేను పరిపూర్ణుని కాబట్టి మీరు పరిపూర్ణంగా ఉండాలన్నావు కదా. నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, నేను ఒప్పుకుంటే వదిలిపెట్టాలి. నన్ను క్షమించు ప్రభు అని అడుగు. గెలిచే శక్తి నాకు జయశాలిగా నన్ను మార్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను పరిశుద్ధిని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలన్నారు కదా. పరిశుద్ధత లేకుంటే దేవుని చూడరట ఎవరు. పరలోకం పోవు. ఎందుకు మతం, ఎందుకు వేషధారణ, ఎందుకు మంది కొరకు గంతులేసేది? పరలోకం చేరాలి. 1000 మందిలో క్రైస్తవులు 10 మంది పోతున్నట పరలోకం. మరి జాగ్రత్త, నీ రక్షణ. నాలో పరిశుద్ధత పెంచు ప్రభు అని అడుగు. నీ రూపులో నన్ను మార్చుకో. నా వంతు చేస్తాను చెప్పు. చేత కాదంటూ ఎన్నేళ్ళు ఉంటావు? నడుము కట్టుకో, ఆయన పేరుతో నడుము కట్టుకో, నిలిచి ఒక అడుగు 1000 అడుగులు ఆయన నడిపిస్తాడు. నేను 6 ఏళ్ల వయసు నుంచి 59 ఏళ్ళు పూర్తయినాయి. నా స్నేహితుడు అని పిలిచినాడు దేవుడు. నీలో ఆనందిస్తున్నా, నా ప్రేమలోతులు నీకు తెలుపుతాను చెప్పినాడు దేవుడు. మరి దేవుడు పక్షపాతి కాడు. నా ఆశ ఆయన చేయబట్టుకుంది. ఇప్పుడు చెప్పు, ప్రభా నీ చేయి నేను పట్టుకుంటే విడిచిపెడతానేమో. నువ్వు పట్టుకో నా చెయ్యి.
నువ్వు పట్టుకో ప్రభా. మోషే అడిగినాడు, నేను చెడిపోవడం కూలిపోవడం నన్ను చూడనివ్వకు. దేవుడు ఆదుకున్నాడు కదా, నువ్వు అడుగు, నా చెయ్యి పట్టుకో, నా నరకం తప్పించు ప్రభా, నీ రూపంలో నన్ను మార్చుకో ప్రభా. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన ముగించుకోకు, నేను మీకు ప్రార్థించే సమయం ఈయనయ్య గారికి అప్పచెప్తా, ప్రార్థిస్తాడు. ఆ తర్వాత రాజారావు గారు ఆఖరి ఆశీర్వాదం ఇస్తారు. ఇప్పుడు ముగించుకోకు నీ ప్రార్థన, ఆఖరి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ముగించుకో. హల్లెలూయా. నా మనోనేత్రాలు తెరువు, నాకు కనబడు ప్రభా. కొన్నేళ్ల క్రితం ఉపవాస ముగింపు కొరకు 2 చింతలు వచ్చినప్పుడు నీ సేవలో ప్రతి ఉపవాస ముగింపులో నేను వచ్చినాను మీ దగ్గర అని చెప్పినాడు దేవుడు. అప్పుడు ఒక్కసారి నన్ను కప్పి అందరికి కనబడ్డాడు దేవుడు. నువ్వు అడుగు, నాకు కనబడు, నాతో మాట్లాడు ప్రభా. హల్లెలూయా. మీ దగ్గర జరిగిన విషయం చెప్తే ఎంతమంది దేవుని చూసినారు, పురుకొల్పబడ్డారు దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకో. దేవుడు తన ఆత్మతో తప్పులు ఒప్పిస్తే ఒప్పుకో, వదిలిపెట్టు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు రాకడ జరగదని నువ్వు చెప్పగలుగుతావా? ఏ క్షణము కదా. మరి రేపు బ్రతుకుంటే అని గ్యారంటీ ఇస్తావా? గుండె గ్యారంటీ ఉందా? పడుకుంటారు లేవరు కదా చాలామంది. కాబట్టి ఈ క్షణం దేహం వదిలితే నేను దేవుని చేరుకుంటా, నాకు నమ్మకం ఉంది. నాకు 35 ఏళ్ల వయసు అప్పుడు వస్తావా నా కుమారుడు అంటే సిద్ధమని చెప్పిన, తీసుకుపోయి మళ్ళీ పంపించినాడు దేవుడు. అబ్రహాం అని పిలిచినాడు. అందుకే నా పేరు మార్చుకున్న, కేడి సామ్యూల్. ఇది వరకు దేవుడు పిలిచిన పేరు ముందు పెట్టి మిగతా పేరు అంతా వెనకకి నెట్టేసిన. అయితే అప్పుడు సిద్ధం, ఇప్పుడు సిద్ధం. నీవు అట్లా బ్రతకాలి కదా, అది మన పిలుపు, అది మన బ్రతుకు. చెప్పు, ఆ సిద్ధపాటుతో నేను బ్రతుకుతా, నా వంతు చేస్తాను చెప్పు. హల్లెలూయా. మతం కాదు కదా దేవుడు నేర్పింది, మార్పు కోరినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా దయచూపు, నాయన స్వస్థపరచు, దీవించు, జీవితాలు మార్చు, నిరుపులు మార్చుకున్నాను, నరకం తప్పించు ప్రభా. సాక్షులుగా ఫలింపచ్చు, నీ పిలుపులు వాడుకో. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. In the name of Jesus Christ of Nazareth, I bind and break the power of Satan, every false spirit, every witchcraft power, the power of every disease, every curse, and the curse of poverty, and all the power of hell inside of this people, their house, their family, the work of their hands, their property, their home, and their future. In the name of Jesus, I release the blessings of God for this people. In the name of Jesus, I release the blessings of God for this people, the family, the clans and fathers, mothers, husbands, wives, sons. They need to place on the people of those places now. In the name of Jesus, I command healing, health, and peace for this people. In the name of Jesus, I bless this people, the family, and the future. In the name of Jesus, I bless this people. Prabhu, నూతన ఆత్మాభిషేకం ఇమ్మని కూడా మళ్ళీ అడుగు. Let the fire of your Holy Spirit fill us all to overflowing, Lord. Give us a new anointing of the Holy Spirit. Revive us, renew us, change us into your very image. Let us all grow in your holiness. In the name of Jesus, I ask you, Lord, man.